బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత మరి కాంగ్రెస్లో చేరబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటు ప్రచారం చేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్కి సంబంధించిన శ్రేణులు. భర్తతో కలిసి ఇటు బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కట్టుకున్న చీర ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నెట్టింట నెటిజన్లంతా డిస్కషన్ చేస్తున్నారు. ఆ విజువల్లో మనం చూడొచ్చు, 3 రంగులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇటు గ్రీన్ అలాగే రెడ్ అండ్ వైట్. సో మొత్తం మీద కాంగ్రెస్లో చేరబోతున్నారా? దానికి ఇదే సంకేతమా? ఒక పక్కన డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి డిప్యూటీ సీఎం కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళారు. అందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్లో ఉండే కలర్స్లో యాజ్టీస్గా అవే కలర్స్ తన చీరలో కూడా ఉండడం. సో ఇటు బీఆర్ఎస్ కూడా ఎప్పటి నుంచో విమర్శిస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఇటు కవిత కాంగ్రెస్ పట్టం కట్టబోతుంది, ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉంది అన్నట్టే వాళ్ళు మాట్లాడారు. ఇటు ఆయన గతం నుంచి మనం ఒక్కసారి గమనిస్తే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇటు జైలుకు వెళ్ళి రిటర్న్ వచ్చినప్పటి నుంచి ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులనే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చింది. ఇటు బీఆర్ఎస్లో అగ్రనేతలు ఇటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు మాజీ మంత్రులు కావచ్చు, ఇటు హరీష్ రావు, అలాగే ఇటు కేటీఆర్ని ఉద్దేశించి కూడా చాలాసార్లు మాట్లాడింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద మరి కాంగ్రెస్లో చేరబోతున్నారా? దీనికి అదే సంకేతమా? ఆమె కట్టుకున్న చీర ప్రస్తుతానికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తీవ్ర డిస్కషన్స్. ఒక రకంగా ఇటు కాంగ్రెస్కి సంబంధించిన శ్రేణులు అలాగే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్లో కలిసింది అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు, లేదు మాకు సంబంధం లేదు అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. సో మొత్తం మీద ఈ వీడియో ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో ఒక రకంగా చర్చకి దారితీసింది. సో విజువల్లో మనం చూడొచ్చు, ఇటు చాలా హ్యాపీగా ఒక సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఇటు భర్తతో పాటు కలిసి ఎంగేజ్మెంట్కి వెళ్ళి మనం చూడొచ్చు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఈవెంట్లో కానీ, లేకపోతే ఈవెన్ మాట్లాడడం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ మనం చూసినా కూడా. సో మొత్తం మీద మరి ఇది ప్రస్తుతానికైతే చర్చకు దారి తీసింది. మరి కవిత కాంగ్రెస్లో చేరుతారని జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులే ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు, కాంగ్రెసే ఇదంతా చేస్తుందని బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు అంటున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కవిత కాంగ్రెస్లో చేరుతుందా? కవిత కాంగ్రెస్లో ఉందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటు ఆ చర్చకు సంబంధించి మీ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి? ఎగ్జాక్ట్లీ, అంటే నిన్న జాగృతి ప్రెసిడెంట్ కవిత కట్టుకున్నటువంటి చీర కాటన్ చీర కట్టుకున్నారు. కాకపోతే ఇది గతంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి జెండా పోలిన గుర్తులు ఉండడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. నిన్న బట్టి విక్రమార్క కొడుకు సూర్య ఎంగేజ్మెంట్కి హాజరయ్యారు కవిత ప్రగతి భవన్లో. అందులో భాగంగా అక్కడికి వెళ్ళినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. కాకపోతే ఇదే చీర కవిత ప్రెస్ మీట్లో కూడా ఇదే చీరతో ఉన్నట్టుగా కనిపించింది నిన్న కవిత కూడా. అంటే అటు నుంచి డైరెక్ట్గా ఫంక్షన్కి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆమె మాట్లాడుతూ కొంత సంచలన స్టేట్మెంట్ చేస్తున్న సందర్భంలో దాదాపు ఇదే చీర కట్టుకున్నారు, ఇదే రంగు చీర కట్టుకున్నారు, ఇదే యాజ్టీస్గా ఇదే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కవిత స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆమె జాగృతి జనం బాట పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు జిల్లా పర్యటన చేస్తూ ఉన్నారు. ఆయా జిల్లాలో ఆయా నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏంటి తప్పులు చేస్తే మాట్లాడొద్దా అంటూ ఆమె అక్కడ స్టార్ట్ చేసి వారి అవినీతి, వారి అక్రమాలు, వారిపైన వచ్చినటువంటి ఆరోపణలు ప్రస్తావిస్తూ ఉన్నారు. దాంతో ఆమె బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ఏ ఆమె శారీ పైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. అందులోనూ బట్టి విక్రమార్క కొడుకు సూర్య ఎంగేజ్మెంట్కి పోవడంతో ఆ వీడియోని వైరల్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వెర్షన్ వినిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీలో నాయకులు కూడా ఈ జరుగుతున్నటువంటి ట్రోల్ పైన మాట్లాడుతూ ఉన్నారు. డైరెక్ట్గా ఒక రకంగా పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా ఈ ఈ అంశం వచ్చింది. కవిత కట్టుకున్నటువంటి చీర కాంగ్రెస్ చీరను పోలి ఉంది, కాటన్ చీర కావడము కాంగ్రెస్ పార్టీ గుర్తులున్నాయనేటువంటి సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది ఆయన దృష్టికి కూడా వచ్చింది అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సన్నిహితుల దగ్గర సంబంధించి. సో ప్రస్తుతం కవిత చీర పైన ట్రోల్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా విమర్శిస్తూ ఉన్నారు ఆమె చీరకు సంబంధించినటువంటి విషయంలో. ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి కవిత చీర పైన పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ వీడియో పైన. రైట్ మధు, గతంలో మనం చూస్తే ఇటు జాగృతిలో పనిచేసినప్పుడు కానీ ఇటు బీఆర్ఎస్లో పనిచేసినప్పుడు కానీ ఆ పార్టీలకు సంబంధించి లేకపోతే ఆ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన కలర్స్లో ఆమె చీరలు కట్టుకోవడం గమనించవచ్చు. మనం చూస్తే కనుక పింక్ కలర్ చీరలు, అలాగే జాగృతికి సంబంధించిన కలర్స్లో కూడా చీరలు కట్టుకోవడం. సో ఇప్పుడు ఇది వాంటెడ్గా చేసిందని చూడొచ్చా, లేకపోతే తన దగ్గర ఉన్న కలెక్షన్లో ఇది ఒక చీర మాత్రంగానే దీన్ని కన్సిడర్ చేయాలా? అంటే జాగృతి ప్రెసిడెంట్ కవిత జాగృతి జనం బాట కార్యక్రమం ప్రారంభించక ముందుకు ఆమె స్టైల్ వేరే ఉంది. ఆమెకు సంబంధించినటువంటి లుక్ స్టైల్, ఆమె జనరల్గా మీడియా ముందు ఆమె జనరల్గా బహిరంగంగా కనిపించేటువంటి లుక్లో మొత్తం డిఫరెన్స్ వచ్చేసింది. గతంలో ఆమె హెయిర్ అంతా లూజ్గా ఉండేది, డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకునేది. సో దాన్ని మార్చారు, ఆమె మార్చి మొత్తం ఆ హెయిర్ స్టైల్ని చేంజ్ చేశారు, కొప్పులాగా కట్టారు, తర్వాత కాటన్ చీరలే కట్టుకుంటున్నారు. దాంతోపాటు కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపిస్తూ ఉన్నారు కవిత. గతంలో కవిత ఫోటోలను ఇప్పుడు జనం జాగృతి పేరిట చేస్తున్న పాదయాత్ర తర్వాత కవిత లుక్ను గమనిస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఆమె తీరుపైన గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత స్టైల్ను ఫాలో అవుతున్నారు అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఆమె కవిత కట్టుకున్నటువంటి శారీ పైన ఇప్పుడు ట్రోల్ జరుగుతున్నా ఆమె గత కొంతకాలంగా ఆమె వేషధారణ మొత్తం డ్రెస్ కోడ్ చేంజ్ చేశారు. కాటన్ చీరలు, ఫుల్ శారీసు, తర్వాత ఆమె వేసుకున్నటువంటి హెయిర్ స్టైల్ కూడా ఆమె గతంలో వేసుకునే హెయిర్ స్టైల్ చేంజ్ చేసి కొప్పు కట్టుకోవడము, మిగతా నిరాడంబరంగా అంటే పెద్ద ఎత్తున జ్యువెలరీ లేకుండా సింపుల్గా ఒక గాజు ఇట్లా బయటికి రావడంతో చర్చ కొనసాగుతోంది గత కొంతకాలంగా. కానీ ప్రస్తుతం నిన్న బట్టి విక్రమార్క కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. గతంలో మొన్న పర్యటనలో కూడా ఆమె ఇట్లాంటి శారీసే కట్టుకున్నారు, తర్వాత మీడియా సమావేశాల్లో ఇట్లాంటి శారీసే ఉన్నాయి. కానీ నిన్న వీడియో వైరల్ కావడంతో అది కూడా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావడం, దానికి ఈ వేషధారణలో ఆ డ్రెస్ కోడ్లో ఆమె వెళ్ళడంతో వైరల్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం కానీ, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా టీం కానీ. సో మొత్తానికైతే కవిత నిన్న కట్టుకున్నటువంటి శారీ కాంగ్రెస్ని పోలి ఉంది అనేటువంటిది ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో ఒక విభాగం ఉంటుంది జనరల్గా, ఈ వాలంటరీకి సంబంధించిన దాంట్లో వీళ్ళంతా కూడా అందులో ఒక డ్రెస్ కోడ్ లాగా ఉంది అనేటువంటిది ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితే కొనసాగుతుంది. దీనిపైన ఇంతవరకు జాగృతి టీం అయితే రెస్పాండ్ కాలేదు. నిన్ననే ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను కూల్చండి అని. తర్వాత బీజేపీతో ఎట్లాగూ వైరం ఉంది, తర్వాత బీఆర్ఎస్తో కూడా వైరం ఏర్పడినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఆమె బీజేపీలోకి వెళ్ళలేదు, బీఆర్ఎస్లోకి వెళ్ళలేదు, కాంగ్రెస్లోకి వెళ్తుందా అనేటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీం ఆమెను ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ జాగృతి టీం చెప్తా ఉంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో కాంగ్రెస్ వైపు అసలు మునిగిపోయేటువంటి పడవ కాంగ్రెస్ లాంటి పరిస్థితి, అందులోకి పోయే ప్రసక్తే లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది, మరొక పొలిటికల్ పార్టీకి అవకాశం ఉంది, ఆ పొలిటికల్ గ్యాప్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రజల అభిక్ష మేరకు ముందుకు వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం అయితే ఆమె ట్రోల్కి గురవుతున్నారు నిన్న కట్టుకున్నటువంటి చీరతో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. అండ్ మధు చెప్పినట్టు వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం గమనించాల్సింది గతంలో కవిత హెయిర్ని ఫ్రీగా వదిలేసి ఆయన డిఫరెంట్ కలర్ జానర్కి సంబంధించిన శారీస్ యూజ్ చేసేది. కానీ ప్రస్తుతానికి మనం ఈ విజువల్లో కూడా చూడొచ్చు, కొప్పుని కట్టుకొని ఇటు తమిళనాడుకు సంబంధించిన లీడర్ జయలలితని రిజంబుల్ చేస్తూ అలాంటి శారీసు, అలాంటి కాస్ట్యూమ్సు, అలాంటి ఒక వేషధారణతోనే ఆయన ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒక స్టేట్మెంట్ అని అనుకోవచ్చు ఖచ్చితంగా. సో అంత కీన్గా ఆయన హెయిర్ కావచ్చు, మిగతా అంశాలపై అంత కీన్గా ఉన్నప్పుడు ఈ శారీ సెలెక్ట్ చేసుకొని ఈ శారీ ఈ ఒకేషన్కి వేసుకెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా
దాన్ని ఆలోచించే చేసి ఉంటారు. సో దీని వెనుక ఏముంది అనేది మరి కవిత మాట్లాడితే కానీ మనకి రానున్న రోజుల్లో తెలిసే అవకాశం లేదు. కానీ ఇటు మనం ఒక్కసారి ఆ శారీ పక్కనే ఇటు సీఎం రేవంత్ రెడ్డి తన మెడలో ఉన్న కండువాని మనం చూడొచ్చు. చాలా అక్కడనే మనం పోల్చేయచ్చు. ఇటు కండువాని రిజెంబుల్ చేస్తుంది, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లాగ్ని రిసెంబుల్ చేస్తుంది అన్నట్టు దానికి ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు కవిత మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతుందా, లేకపోతే బీఆర్ఎస్ చేసే పాయింట్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ శ్రేణులు ఏదైతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాంతో ఏకీభవిస్తున్నారా, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, ఒక్కసారి మనం ఆ విజువల్లో చూడొచ్చు. సో గతంలో ఆమె వేషధారణ కావచ్చు, అంతకుముందు ఆమె యూజ్ చేసిన శారీస్ కానీ, అలాగే ఆ హెయిర్ టై చేసుకునే స్టైల్ కానీ, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ ఫ్రీగా హెయిర్ దాన్ని వదిలేసి ప్రస్తుతానికి కొప్పును కట్టుకొని ఉంది అన్న పాయింట్ని మా ప్రతినిధి మధు చెప్పారు. సో మొత్తం మీద ఏదైతే వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. సో దీన్ని ఇంకో పక్కన ఇటు తమిళనాడుకు సంబంధించిన జయలలితతో కూడా పోలుస్తున్నారు. సో ఆమె మరి ఏదైనా శపథం తీసుకుందా, శపథం తీసుకొని జయలలిత సీఎంగా మారింది. ఆమెకు అవమానం జరిగినప్పుడు అసెంబ్లీలో అక్కడి నుంచి బయటకు వచ్చి సీఎంగా మారింది. మరి కవిత కూడా అలాంటి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ఆ స్ట్రాంగ్ డెసిషన్ని తన డ్రెస్సింగ్లో కానీ తన హెయిర్ స్టైల్లో కానీ వీటన్నిటిలో రిజెంబుల్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? సో మనం సాధారణంగా వింటూ ఉంటాం మహిళలు ఇలాంటి పనులు ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు చేస్తారు కాబట్టి. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.